కాదు నాది అవును అని చెప్పటానికి యోగ్యత లేనటువంటి ఒక పదార్థంతో ఒకానొకడు ఇది నాది అని అనుకోవటం స్థితిని చూసారా, దానికి జన్మనిపోయింది. వాస్తవంగా ఇది నాది కాకుండా చాలా రోజులుగా ఉంది, ఇప్పుడు ఇది నాది అని అనుకోవటం చేత దానికి సంబంధం వచ్చింది. దీన్ని నాది కాదు అని అనుకోవటానికి జీవుడు ఏది చేస్తున్నాడో అదే మరణం చెప్తుంది. వాస్తవంగా నజాయితే మ్రియతేవా కదాచిత్, సావటము లేదు పుట్టడం లేదు. ఎందుకని మీకు స్పష్టంగా అర్థం కావడానికి ఈ శరీరాన్ని నాది అనుకునేవాడు పుట్టలేదు అప్పటికి, అంటే వాడు అప్పటికే పుట్టున్నాడు. శరీరము కొత్తగా తయారైంది. ఇవి రెండు అనాదులు అని చెప్తారు. అనాది అంటే ఏంటి? స్థలం ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, నేను ఎప్పటి నుంచి ఉన్నానో నాకు తెలియదు. కానీ ఇవి రెండు ఉన్నటువంటి ఒక రోజు సంపర్కం చెందే అజ్ఞానము. పురుషుడు మార్గమధ్యంలో పోతూ ఉంటే ఉన్నట్టుండి ఈ స్థలం నాది అని అనుకోవటానికి వాడు ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి. ఈ స్థలం నాది అని అనుకోవాల్సి వచ్చిందండి. ఏం చేస్తే ఈ స్థలం నాది అనుకోవడం సంభవిస్తుందండి? ఇప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ అని చెప్తున్నాను. అది రాజుగారు చట్టం చేశారు. రాజుగారు లేదు, నేను ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు అమ్మా అంటే ఇప్పుడు అది చెప్తున్నాను. అజామీయుడు వృత్తాంతం భాగవతంలో చూశారు కదా. నేను చూస్తున్నది, నేను వింటున్నది అన్నీ నేను అది ఒకటే అని ఏర్పడేటువంటి ఒకానొక విద్యాభావనకు అస్మిత అని పేరు. ఇప్పుడు నేను చూస్తున్నాను, వాడు అంటే ఉదాహరణకి నేను చాలాసార్లు ఎవరినో అడిగాను, 2 శబ్దాలను తీసుకుని పక్కన పెడితే మీరు కష్టపడతారండి అని నేను ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పాను. 2 శబ్దాలను తీసుకున్నానండి, ఈ 2 శబ్దాన్ని ఈ శబ్దం పక్క ఈ శబ్దాన్ని పెట్టాను, మీరు కష్టపడతారా లేదా? ఎందుకంటే అజ్ఞానం గురించి చెప్తున్నాను. ఇప్పుడు జన్మ గురించి 2 శబ్దాలు పక్కన పెడితే నేను కష్టపడతానని ఎవడు అనుకుంటున్నాడో వాడు జన్మిస్తున్నాడు. ఎట్ట సాధ్యపడింది అంటే చెప్తున్నాడు. చంద్రశేఖరు అని ఒక శబ్దం ఉంది, దుష్టుడు అని ఒక శబ్దం ఉంది. చంద్రశేఖరు దుష్టుడు అని 2 శబ్దాలు పక్కన పెడితే ఒకడు అబ్బా చంద్రశేఖరు దుష్టుడు అంటున్నాడే అని ఒకడు కష్టపడ్డాడు. 2 అసత్తాకమైనటువంటి పదార్థాల మధ్య సంబంధం వస్తే సత్తాస్వరూపంగా ఉన్నటువంటి వాడికి చంద్రశేఖరు దుష్టుడు అనే 2 మాటలు ఎప్పుడూ కలవకూడదని వాడు భ్రమ చెంది అది కలిస్తే దుఃఖపడటానికి వాడు సిద్ధపడి ఉన్నాడు. చూసారా, దాన్ని నరకం అన్నారు. సంసార వృక్ష మారూఢాః పతంతి నరకార్ణవే యస్మాన్ ఉద్ధరతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. సంసార వృక్షం అంటే ఏంటి? వాస్తవంగా చంద్రశేఖర్కి వీడికి సంబంధం ఉందా, దుష్టుడికి వీడికి సంబంధం ఉందా అంటే చెప్పాడు. చంద్రశేఖర వర్ణాత్మకం శబ్దం, అది వర్ణాత్మకమైన ఒక శబ్దం. ఆ శబ్దాన్ని నేను అని ఎందుకు అనుకున్నాను? నేను అంటే విన్న దాంట్లో ఒకటి నేను అని నేను అనుకోవటం వచ్చిన అజ్ఞానం కదా. ఈ స్థలం అంటే మీరు రిజిస్ట్రేషన్ అన్నారు. ఇన్ని శబ్దాల్లో ఈ శబ్దం నేను నాకు అనుకోవడం అజ్ఞానం ఎందుకు వచ్చింది? నేను ఆ శబ్దాన్ని నేను ఇప్పుడు మనం పిల్లిని పిలుస్తూ ఉంటాం, మియావ్ అన్నామండి. మియావ్ అని ఎందుకు పిల్లి పిలుస్తున్నాము? 2 మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ శబ్దాన్ని అది చేసే శబ్దాన్ని దానికి చేస్తే అది నేను అది అనుకుంటుంది. అది విన్న శబ్దాన్ని అది నేను అనుకుంటుంది. 2వది వృత్తులు, అజ్ఞాన వృత్తులు, 2 అజ్ఞాన వృత్తులు ఉన్నాయి. మీరు దేన్ని వింటారో దాంట్లో ఒక దాన్ని మీరు అని అనుకుంటే మీకు సంసారం మొదలైంది. మీరు దేన్ని చూస్తున్నారో దాంతో తాదాత్మ్యం చెంది అది నేను అని అనుకుంటే సంసారం మొదలైంది. జన్మకు హేతు చెప్తున్నానండి.
అంటే శబ్దము అస్థి భాతి ప్రియం నామం రూపం. అస్థి భాతి ప్రియం భగవంతుడి యొక్క లక్షణం అండి శాస్త్ర ప్రకారం. నామరూపాలు రెండు జీవలక్షణం అంటే సంసార లక్షణం. కానీ నామరూపాలకు సంయోగం వచ్చేంత వరకు సంసారం రాదు. నామరూపాలు కలిగించేవి ఒకటి శబ్దము, ఒకటి దృశ్యము, తర్వాత జిహ్వ, అది వేరేదండి, అది కూడా దృశ్యమే. నాలుగు మీద చేదు పెడితే, ఒక రాయి మీద పెడితే మీకు ప్రశాంతంగా ఉంది, ఈ మాంసఖండం మీద పెడితే అబ్బా నోరంతా చేదుగా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇంద్రియ విషయాలకు ఇదంధ్రుడైనటువంటి ఇంద్రుడికి సంబంధం వచ్చి ఆత్మ విషయంతో సంపర్కం వస్తే దుఃఖం వచ్చింది, దుఃఖంగానే సుఖం. ఎప్పుడు సుఖ దుఃఖాలు మొదలైనాయో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సుఖ దుఃఖాలు అసత్తలు, అవి లేవు. వచ్చింది అంటే మీరు కల్పించుకున్నారు. ఎందుకని? ఈ స్థలం నాది కాదు అని ఒకప్పుడు ఉంటే ఇది నాదయ్యింది, ఒకప్పుడు నాది కాదు ఇప్పుడు నాది అన్నది వస్తే, ఒకప్పుడు ఇది ఎందుకు నాది కాదు ఆ కారణం వస్తే మళ్ళీ నాది కాదు. ఏది నాది కాదో అది ఎప్పటికీ నాది కాదు, ఏది నాదో అది ఎప్పటికీ నాదే. నాదేది ఎప్పటికీ అనే ప్రస్తావన. అంటే జన్మకి హేతు ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం ఏమిటి? నేను శబ్దాన్ని, నేను దృశ్యాన్ని, నా జిహ్వలో ఏది పడితే అది నాకు సుఖమిస్తుంది, దుఃఖమిస్తుంది. ఈ రకంగా మనం సంసారం ఏర్పరచుకున్నాం కదండి. ఇప్పుడు జన్మ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం అతఃపుంస్తం తతో విప్రద తస్మాత్ దేని తినాలి, దేని తినొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, విధి నిషేధాలండి. శాస్త్రం అంటే విధి నిషేధం. విధి అంటే ఏం చేయాలి, నిషేధం అంటే ఏం చేయకూడదు. ఎందుకని? ఉన్నదానికన్నా ఆనందం పెరగటానికే ఇవన్నీ. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక మిక్సీని పెట్టుకొని కొత్త మిక్సీని కొనారండి, కష్టపెట్టేదానికి ఎవరైనా కొనుక్కుంటారా? శబ్దం చేసేదానికి? ప్రపంచంలో దేన్ని ఎవరు చేసినా సంతోషం కలగాలని చేస్తున్నారు, మధ్యలో దుఃఖం వచ్చింది. పుత్రుడు కావాలనుకున్నారు, బాగుంది. పుత్రుడు కావాలనుకుంటే పుత్రుడి వల్ల సుఖం వచ్చినంత వరకు మీకేం ఇబ్బంది లే. మీరు పుత్రుడి పట్ల చేసిన భావనలన్నీ ఉన్నట్టుండి దుఃఖాన్ని ఇవ్వడం మొదలు పెడతాయి. ఏం మొదలు పెడుతుంది? వాడు చదవటం లేదు, నన్ను అమ్మ అని పిలవలేదు, పేరు పెట్టి పిలిచాడు, కష్టాలు చూడండి. ఏమండి, వాడు శ్రాద్ధం చేయటం లేదు, నా డబ్బంతా వాడు తినేశాడు. కుక్కలు పెంచుకున్నారు అనుకోండి, అట్లా ఏమన్నా అంటారా? కుక్కలు కూడా పెంచుకుంటారు, కుక్కకి ఆహారం ఇస్తున్నారు, కేవలం అదేదో చచ్చిపోయిందో బతికిందో అని. అంటే భావనలు పెరుగుతున్న కొద్దీ సంసార వృద్ధి జరగడం. అంటే జన్మ అనేది న్యాయశాస్త్ర ప్రకారము, జన్మ అంటే ఏంటి? లేని దానితో ఒకటి ఉన్నది కలవటానికి ఒక హేతు అవసరమైంది. ఆ హేతు అజ్ఞానం. అజ్ఞానమే జన్మ. అజ్ఞానం ఎవరిది? బాగా గుర్తుపెట్టుకోండి, అజ్ఞానం ఈశ్వరుడి. ఈశ్వరుడికి లేనిది మనకి ఏది ఉండటానికి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడికి లేనిది మనకి ఏది, అది ఈశ్వరుడికి లేదంటే మనకు ఉంది అని చెప్తే ఈశ్వరుడి కన్నా గొప్పవాడు అయిపోతాం మనం. ఏది ఈశ్వరుడికి లేదని చెప్పబడిందో అది జీవుడికి ఉంది అని చెప్పబడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏది ఈశ్వరుడికి ఉందో అవే జీవుడికి ఉన్నాయి. దానివల్లే జీవ బ్రహ్మైవ నాపరహ. అంటే ఇది ఎక్కడ మార్పు వచ్చింది? ఈశ్వరుడికి జీవుడికి ఒక చిన్న మార్పు వచ్చింది. నా మార్పు వచ్చేసిందంటే మీకు ఈశ్వరత్వం వచ్చేస్తుంది. దుఃఖాన్ని తగ్గించుకుంటూ ఉంటాం అంతే. ఎందుకు దిగులు పడాలా? అంటే ఏడవటం మనకి ఇష్టం లేదండి. ఏడవటం కూడా తప్పు కాదంటాడు త్రిపుర రహస్యంలో. మీరు ఏడుస్తున్నారండి, కంట్లో నీళ్ళు వస్తే ఏమి? వాడు ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు అంటే కంట్లో నీళ్ళు వస్తే ఏమండి, కంట్లో నీళ్ళు రాకపోతే ఏమి? దానికి దుఃఖానికి ఏమైనా ఎవరు సంబంధం పెట్టారు? దుఃఖపడితే కంట్లో నీళ్ళు రావాలని ఎవరు చెప్పారు? అంటే ఇది అద్వైత విషయం. ఇప్పుడు మీరు జన్మ జరిగింది జరగలేదు
ఎందుకు జన్మ జరగాలి అని అంటే మీరు సుఖపడినంత వరకు జన్మల గురించి విచారణ లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, హాయిగా ఉంది. ఒకడు చాలా సన్నగా ఉండేవాడండి, వాడు లావు అయిపోతూ ఉన్నాడు. ఏదో కిడ్నీకి జబ్బు వచ్చింది అనుకో, వాడు లావు అవుతున్నాడు. కాళ్ళు బాగా లావడం, గిట్టి పట్టడం జరుగుతూ ఉంటుంది. వెంటనే వాడు ఏమనుకుంటాడు, మనం తగ్గిపోతున్నాం అనుకున్నాం కదా, మనం లావు అవుతున్నాం అనుకుంటున్నాడు వాడు. అంటే మళ్ళీ రే అది జబ్బురా, మళ్ళీ శాశ్వతంగా తగ్గిపోయేదానికి నువ్వు లావు అవుతున్నావు. అంటే మీకు ఏది వస్తూ ఉందో అది మీకు కావలసిందైతే సుఖం, వద్దనుకున్నట్టుదే దుఃఖం. హేయం దుఃఖం అనాగతం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని కావాలని పుట్టినప్పుడు మనందరం అనుకున్నాం, చచ్చేటప్పుడు వద్దు అని అనుకుని వదిలిపెట్టేస్తున్నాం. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, జీవుడికి జడ పదార్థానికి ఉన్న సంబంధము అగ్ని చేత కూడా వేరు చేయబడదు. మనం ఎప్పుడైనా చనిపోతున్నామంటే వేదాంత సారాన్ని ఆశ్రయించి మీరు బోధన తెచ్చుకుంటే ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే, కష్టం వచ్చి ఇది నీకు కష్టంగా ఉంది, దీన్ని వదిలేయి, ఇది కష్టంగా ఉంది వదిలేయి అని చెప్పి ఒప్పించి బలవంతంగా సరే వదిలేస్తున్నానని చెప్పిస్తున్నాను. ఏ జీవుడు మరణిస్తున్నా కూడా వాణ్ణి పరమాత్ముడు, అంటే పరమాత్ముడు జడ పదార్థం ప్రకృతికి సంబంధం కలిగి అది వాటితో చర్చ జరుగుతూ ఉంటుంది. ఇది బాగలేదు, మనం ఎట్లయితే చేదు కలిగిన పదార్థాన్ని తిందాం అనుకుని బాగలేకపోతే తుబుక్కుని ఎవరు ఉమ్మారు, ఎవరు తిన్నారు, ఎవరు ఉమ్మారు? మనమే తిన్నాం, మనమే ఉమ్మేస్తున్నాం. బాగుంది అంటే మింగుతాం. భావకల్మషం గురించి చెప్తున్నాడండి. మలాన్ని అంటే ఇప్పుడు మామూలుగా మాంసాన్ని దర్శిస్తే లాలోత్పత్తి అవుతుంది, అన్నాన్ని చూస్తే లాలోత్పత్తి అవుతుంది, మలాన్ని చూసినా లాలం వస్తుంది. మలం చూసినప్పుడు మనకు వచ్చినటువంటి లాలను మనం గుటకేస్తామా, తుపుక్కను ఉమ్మేస్తాం. అన్నాన్ని చూసినప్పుడు వచ్చిన లాలోత్పత్తిని గుటకేస్తాం. అంటే రెండిటికి లాలు వస్తుంది. ఇది కావాలన్నప్పుడు గుటకేస్తాం, వద్దంటే ఉమ్మేస్తాం. కానీ రెండిటికి లాలే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? ఈశ్వరుడే పుడుతున్నాడు, ఈశ్వరుడే శరీరంతో సంయోగం ఉన్నాడు. ఇంకా నాకు దుఃఖంగా ఉంది అనేంత వరకు మనము ప్రతిదాన్ని నడుపుతూ ఉంటాము. దుఃఖంగా ఉంది అంటే దాన్ని వదిలేస్తాం. అంటే శరీరాన్ని వదలటం కానీ జన్మను వదలటం కానీ ఎప్పుడు కూడా అజ్ఞానంతో మొదలైతే దుఃఖంతో పరిపూర్తవుతుంది. మీరు చేసింది కరెక్టా తప్ప అని మనకు తెలియదు. అజ్ఞానంతో మొదలైంది అంటే అది దేంతో ముగుస్తుందండి, దుఃఖంతో పోతుంది. జ్ఞానంతో మొదలైంది అనుకోండి, అది అనంతమైన సుఖాన్ని ఇస్తుంది. ఇంతే సిద్ధాంతం. ఇప్పుడు మీకు నాకు వచ్చింది జ్ఞానమా అజ్ఞానమా అన్నది ఎట్లా తెలుస్తుంది? అక్కడ శ్రమ వచ్చింది. మనం ఏదైతే కోరుతున్నామో ఇది జ్ఞానమా అజ్ఞానమా, అందుకోసం జ్ఞానాజ్ఞానాలు తెలియనటువంటి వాళ్ళకి వేదంలో ఏది జ్ఞానం అని చెప్పారో దాన్ని పట్టుకుంటే దుఃఖం రాదు. అది పెద్దవాడు చెప్పిన మాట. న్యాయంలో గౌతమ మహర్షి చెప్పిన మాట ఏమిటంటే, దుఃఖము, జన్మ, ప్రవృత్తి, దోషము, మిథ్యాజ్ఞానం. దుఃఖం, మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం నుంచి దుఃఖం వస్తుందండి. సజ్ఞానం అయితే శాంతి వస్తుంది. అంటే మీరు మొదలుపెట్టినప్పుడు సజ్ఞానమా దుఃఖమా అంటే జ్ఞానావస్థలో ఉన్నప్పుడు విద్యాజ్ఞానమైనా సజ్ఞానమైనా రెండు ఒకటే. విద్యాజ్ఞానం వచ్చింది అని అనుకోండి, దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీరు యోచిస్తే ఇది కావాలి ఇది వద్దు, ఒక జ్ఞానం అండి. మీరు ఒక జ్ఞానం ఏదో ఒకటి చెప్పండి. జ్ఞానం అంటే ఏది సుఖమిస్తుంది అనే జ్ఞానాన్ని కలిగి ఉండటం. ప్రపంచంలో మీకు ఏది సుఖమిస్తుంది అనుకుందాం. అన్నం తింటే నాకు సుఖము, అన్నం బ్రహ్మే దివ్యజానాత్, అది ఉపాసన. ఇప్పుడు ఈ ఉపాసన అన్నమే బ్రహ్మము అని అనుకుని అన్నాన్ని భుజిస్తూ ఉన్నాడు. ఆ మాట సత్యమైతే నాకు అన్నం వద్దు అని వాడు చెప్పుకోవడం. విద్యాజ్ఞానం ఏమైంది? అయ్యా అన్నము సత్యజ్ఞానం అయితే సత్యము ఎప్పుడూ ఏ స్థితిలోనూ నిరాకరించబడదు. నాకు ఇది కావాలని ఒకప్పుడు చెప్తాను, ఇది వద్దని ఒకప్పుడు చెప్తానంటే మిమ్మల్ని మీరు వద్దని చెప్తారా? ఎప్పుడు చెప్పరు. అది తర్వాత
ఆ రకంగా వేదాంతం కావాలి అంటే మీరు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఒక్కసారి నిద్రలేపి బ్రహ్మసూత్రాలు చదువుకుందాం రా అంటే అప్పుడు మీకు కోపం వస్తుంది. డైలీ ఇప్పుడు చెప్పేటువంటి వేదాంతం కాకుండా తిరిగ్గా ఆదివారం కూర్చొని ఎప్పుడో మనం మాట్లాడుకునేటట్టు కాకుండా విజ్ఞానం బ్రహ్మే దివ్యజానాన్ అంటే అది బ్రహ్మం కాదు. మీకు తైత్రీయోపనిషత్తులో ఎట్లుంటుందంటే అన్నం ప్రాణం చక్షు స్తోత్రం ఇవన్నీ ఆనందాలు నీ అష్టమార్గాలు చెప్పాడు. ఎక్కడో మన కంటికి కనిపించకపోతే ఆనందం కాదు, ఎక్కడుంది వెతికితే అన్నీ చెప్పాడు. అన్నం అయితే వద్దని చెప్పవు, విజ్ఞానం అయితే వద్దని చెప్పవు. ఏమండి ఈ రకంగా మనస్సును వద్దన్నాడు, అన్నింటినీ వద్దు 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 అని చెప్తున్నాడు. వద్దు అని చెప్పేంత వరకు అది కూడా పరమాత్ముడు మనం వద్దని చెప్పడానికి కారణం ఏమి? దుఃఖం. మీకున్న జ్ఞానం తప్పు అని ఎప్పుడు తెలిసింది? దుఃఖం వచ్చినప్పుడు. అంతే. మీరు ఏదైనా అనుకుంటూ ఉండండి, దీనివల్ల దుఃఖం వచ్చింది అనుకోండి, అది బాగలేదు, ఇది వద్దు, ఇది వినను, ఇది చూడను. అంటే వింటే కష్టం వస్తే వినరు, చూస్తే కష్టం వస్తే చూడరు. అంతే కదండి. ఇప్పుడు సమశత్రువుజ మిత్రేచ తదా మానవమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిభి భక్తిమాన్ మే ప్రియో నరః. చాలా చెప్పాడే. అంటే మీరు ఏంటి దేన్ని నేను రాగద్వేషాలు ఎందుకు వచ్చింది? సుఖం వస్తే మళ్ళీ కావాలంటే అది రాగమైంది, దుఃఖం వస్తే మళ్ళీ వద్దంటే ద్వేషమైంది. రాగద్వేషాల యొక్క పుట్టక ఎట్లా జరుగుతుంది అంటే సుఖం వచ్చిన వాటిని మళ్ళీ కావాలడము రాగము, దుఃఖం వచ్చిన వాటిని మళ్ళీ వద్దని చెప్పడం ద్వేషం సామాన్యంగా. అంటే మళ్ళీ అనే మాట ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అని అంటే బీజం అండి, పునరావృత్తి అన్నాడు బీజం. బీజానికి ఏం శక్తి ఉంటుంది? మళ్ళీ మనం బీజాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చెన్నై గారు చెప్పగలిగితే ఫస్ట్ చెన్నై గారు చెప్పగలుగుతారు. వృక్షాలు బీజాలని ఎందుకు తయారు చేస్తాయి అంటే దానికి ఒక సిద్ధాంతం ఉందన్నమాట. తన జాతిని రక్షించుకోవడం కోసమని అవి విత్తనాలు తయారు చేస్తున్నాయి. కానీ వాస్తవంగా మనకు పురాణాదుల్లో చెప్పబడింది ఏమిటంటే ప్రళయాంతంలో పరమాత్ముడే స్వయంగా బీజాలను తీసుకుని మూటగట్టి మళ్ళీ ఇస్తున్నాడు అని కదా. మరణ భయం వల్లనే మనందరము ప్రత్యుత్పత్తి చేస్తున్నాం. ఎప్పుడు మరణ భయం వస్తుందో అప్పుడు మనకు ప్రత్యుత్పత్తి హేతువులు పోతాయి. ఎవడికి ఇప్పుడు సన్యాసులకు ఎందుకు సంతానం అవసరం లేదు అని అడిగారు అనుకోండి, వాళ్ళకి మరణ భయం లేదన్నమాట. కాబట్టి వాళ్ళకి ప్రత్యుత్పత్తి హేతువులు అవసరం లేదు. ఎందుకని అయ్యా మళ్ళీ నేను పుట్టాలి, నాకు శరీరం వస్తుందో రాదో అనుకున్నటువంటి. ఇప్పుడు మరణం వచ్చినప్పుడంతా మనం దాన్ని దాచిపెట్టుకుంటాం కదండి. బీజం అంటే మన శక్తిని దాచిపెట్టి ఒక చోట నిక్షేపం చేస్తాం. దానికి ఆ కారణం వచ్చినప్పుడు అది ఉత్పత్తి అయింది. ఏమండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బీజాన్ని ఎప్పుడు మొలుస్తుంది అని అడిగారు అనుకోండి. ఎప్పుడు మొలుస్తుందండి? బీజంగా పుట్టిపోయింది, అప్పుడు మళ్ళీ జన్మ ఎప్పుడు వస్తుంది అని అనుకున్నట్టు ఎప్పుడు మొలుస్తుందండి? సో ఆ బీజం మొలకెత్తటానికి ప్రకృతి శ్లోకంలో ఉన్న శాస్త్రం ఏంటంటే ప్రకృతిలో అనుకోవడం వచ్చింది. అంటే పంచభూతాలతో సంయోగం కలగటమే ప్రకృతి యొక్క అనుకూలత. అంటే ఇప్పుడు చెప్పాడు దుఃఖము జన్మ ప్రవృత్తి దోషము విద్యాజ్ఞానం కదండి. ఇప్పుడు మీకు ఏవి విద్యాజ్ఞానాలు? వాటిని తొలగిస్తే దానికి తపస్సు. అంటే మన స్వభావాన్ని అతిక్రమించి ఏది ఉత్పత్తి అయినా అదంతా విద్యాజ్ఞానము అని చెప్పాడు. ఒక చిన్న సూత్రంలో విద్యాజ్ఞానం అంటే ఏంటి? ఏది మన స్వభావం కాదో అదంతా విద్యాజ్ఞానం. ఇప్పుడు ప్రస్తావన వచ్చిందండి, మేకకు ఒక స్వభావం, మనుష్యుడికి ఒక స్వభావం ఉంది కదండి. ఇవి స్వభావం అయితే దురతిక్రమ కదా. ఇప్పుడు మీకు ఊరికే అంటే మతాన్ని విమర్శించడానికి నేను చెప్పడం లేదు. ఇప్పుడు ప్రజాపతి బ్రహ్మకుమార సమాజం వాళ్ళకి మనుష్యులుగా పుడతారు, పశువులు పశువులుగా పుడతాయి. అవి పశువులకి మనుషుత్వం రాదు, మనుషులకు పశుత్వం రాదు. అందువల్ల మనుష్యులకు అందరికీ ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే స్వభావ దురతిక్రమ అని గీతాశాస్త్రం చెప్పింది. స్వభావం దురతిక్రమ అయితే నేను మేకగా పుట్టాను కదా, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు వెళ్ళేటప్పుడు నాకు వచ్చిన ధర్మం ఏమి? మేకగా పుట్టడం.
అంటే ధర్మం ఏది అది విచారించి చెప్పాలి. అందుకోసం వాడు ప్రజాపతి బ్రహ్మకుమారి వాడు అట్టే తీసుకుంటాను. ఆయన ఎందుకంటే తీసుకున్నారని మీకు చెప్తున్నాను ముందర. మీకు ఇంతకుముందు నేనేం చెప్పానండి, ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి తీసుకెళ్ళగలుగుతారో అది ధర్మం. మీరు ఎంత జీవనం చేసినా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు మేకగా పుట్టడానికి అవసరమైన జ్ఞానమే పట్టుకెళ్ళాలనుకోండి, మీరు మేకగానే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, చచ్చేటప్పుడు మీరు మేకగా పుట్టడానికి ఏ జ్ఞానం పట్టుకెళ్ళాలి, మనుషులుగా పుట్టడానికి ఏ జ్ఞానం పట్టుకెళ్ళాలా? ఇది ఒకటి అట్లా మనసులో. అప్పుడు స్వభావ దురతిక్రమ అని చెప్తే ఏం చెప్పారంటే, స్వభావము అని వేదాంతంలో ప్రతిపాదిస్తే పరమాత్ముడే స్వభావం అని చెప్పారు. మనం అనుకున్నట్టు మేకలు గాడిదలు కాదు స్వభావాలు. మనకు వాస్తవ స్వభావం పరమాత్ముడి యొక్క తత్వం అన్నమాట మనకి. కాబట్టి ఎవరికైతే పరమాత్మతత్వం వాస్తవమైన స్వభావం అనుకుంటాడో వాడికి జన్మ ఉండదు. కానీ ఇప్పుడు నా స్వభావం ఇంకొక జన్మకు తీసుకువెళ్ళేటువంటి ఏం లేదండి. ఇది వద్దు అని అంటూనే ఇంకేది కావాలి? వద్దు అంటే మరణం అండి, కావాలంటే జన్మ. మీరు ఎప్పుడు ఈ శరీరాన్ని వద్దంటారో ఏం కావాలి అని చెప్పాలి వెంటనే. మీకు వద్దు అని చెప్పడానికి వచ్చే కారణాలు ఏవైతే ఉంటాయో వాటి విరుద్ధమైన ప్రవృత్తులన్నీ మీకు జన్మ హేతులు. అది కావాలి అని చెప్పారు అనుకోండి, వీటిని వద్దని చెప్పలేదు కాబట్టి అవి కూడా కలుస్తాయి. రెండు వృత్తులండి మనం. ఇప్పుడు మళ్ళీ న్యాయసూత్రంలో అంటే న్యాయాన్ని ఎంతవరకు వాడాలంటే ప్రమాణాన్ని తెలుసుకునేంతవరకు న్యాయాన్ని వాడవచ్చు. న్యాయాన్ని బట్టి కామం వల్ల జన్మ కలుగుతుంది. కామము అంటే ఏమిటి అని అడిగాడు. కామ ప్రవృత్తి ఆరంభ. కామం అంటే ప్రవృత్తి యొక్క మొదలు అన్నాడు. ప్రవృత్తి అంటే ఏవి అంటే వాస్తవంగా మనస్సు, వాక్కు, కాయము అని మూడు ఉన్నాయని అనుకున్నాం. వీటికి మూడింటికి మొదలు ఉంటుందండి. వీటి మూడింటి యొక్క మొదలుకి ప్రకృతి. మనో వాక్ కాయ ఆరంభ ఇది ప్రవృత్తి. ఇప్పుడు నేను చెప్తున్నాను, దుఃఖము జన్మ ప్రవృత్తి.